నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో అందులో విచారణలు రోజుకొక మలుపు తిరుగుతున్నటువంటి విషయం మనకందరికీ తెలిసిందే. ప్రతిరోజు మనం మన ఛానల్లో దీని గురించి చర్చించుకుంటున్నాము. ఇప్పుడు ఏమైందంటే ఇతను కొత్తగా ఇప్పుడు ప్రద్యున్మ అని చెప్పి నోరు కూడా తిరగడం లేదు. ఈ ప్రద్యున్మ అనే తను పిక్చర్లోకి వచ్చాడు. ఎవరి ప్రద్యున్మ అంటే గత ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు గరికపాడు దగ్గర 8.36 కోట్ల రూపాయలు ఈ ఎన్నికల అధికారులు అయితే పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అది ఎవరి డబ్బు అని చెప్పి ఎవ్వరూ క్లెయిమ్ చేసుకోలేదు. కానీ ఆ డబ్బును కూడా ఎలాగైనా కొట్టేయాలని మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన అంటాడు, నాకు మద్యం తాగే అలవాటు లేదు, మా నాన్న మద్యం తాగడం వల్లే చనిపోయాడు, నేను సోదరుణ్ణి కోల్పోయాను, నాకు మద్యం తాగే అలవాటు లేదు, నాకు మద్యం స్కామ్తో సంబంధము లేదు, కనీసం నేను ఎలక్షన్లలో మద్యం పంచినటువంటి దాఖలాలు కూడా లేదని చెప్పి ఒక బొట్టు ఒకటి పెట్టుకుని జనాలను యామారిస్తూ ఉంటాడు. ఆయన ఏం చేశాడంటే పెద్ద స్కెచ్చే వేశాడు. అదేమిటంటే ఆ దొరికినటువంటి 8.36 కోట్ల రూపాయలు ఏవైతే ఉందో అది ఈ ప్రద్యున్మ దగ్గర లెటర్ రాయిపించాడు. అది నాదే, మామిడికాయలు అమ్మడం ద్వారా వచ్చినటువంటి డబ్బు అది అక్కడ పట్టుబడింది అని చెప్పి లెటర్ రాసిస్తే అప్పుడు ఆదాయ పన్ను శాఖ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవన్నీ పట్టించుకోలేదు. సో ఎప్పుడైతే గవర్నమెంట్ మారిపోయిందో, కూటమి ప్రభుత్వం ఏర్పడిందో, వాస్తవంగా ఎందుకు లెటర్ రాయిపించాడంటే ఈయన సర్వేలు చేపించాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక టీం పెట్టి సర్వేలు చేయించాడు. ఎవరు గెలవబోతున్నారు 2024లో అని చెప్పి సర్వేలు చేయించడము, అదేవిధంగా ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలని చెప్పి కూడా సర్వేలు చేయించడంలో ఈయన ప్రధాన పాత్ర కూడా పోషించాడు. అందులో భాగంగా ఈయన దిక్కుమాలిన సర్వేలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు అని రావడంతో ఈయన్ని రంగంలోకి దించి ఆ 8.34 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో దానిని ఎలాగైనా తీసుకోవాలని చెప్పి ఒక పెద్ద ప్లాన్ అయితే వేశాడు. ఆ 8.34 కోట్ల రూపాయలు ఎక్కడివంటే రాజ్ కసిరెడ్డి ఎవరైతే ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి లిక్కర్ తయారీదారులు ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి కమిషన్లను నియోజకవర్గాల్లోని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలకు పంపించడానికి, ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేయడానికి పంపించినటువంటి డబ్బు ఎట్టకేలకు గరికపాడు దగ్గర పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది. ఆ డబ్బుకు సంబంధించి అప్పట్లో ఎవరు క్లెయిమ్ చేయలేదు, ఆ డబ్బులు మావి అని చెప్పి ఆ కారులో ఉన్నోళ్ళు కూడా దిగేసి పారిపోతే కొన్ని రోజుల తర్వాత గత సంవత్సరం చివరాఖరులో ఈయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన అనుచరుణ్ణి రంగంలోకి దించి ఆ డబ్బులు తనదేనని క్లెయిమ్ చేసుకున్నాడు. సరే, తనదేనని క్లెయిమ్ చేసుకున్న వ్యక్తి ఎక్కడ ఉన్నాడు, ఆ డబ్బులు లిక్కర్ కుంభకోణానికి సంబంధించింది కదా అని చెప్పి ఆ కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు మొదలు పెడితే ఇతన్ని దుబాయ్కి పంపించేశాడు. నువ్వు దుబాయ్కి వెళ్ళిపో, నీకు నేను అక్కడ అన్ని ఏర్పాట్లు చేశాను, నేను కూడా దుబాయ్కి వచ్చేస్తాను, కానీ ఇక్కడి నుంచి డైరెక్ట్గా దుబాయ్కి వస్తే దొరికిపోతాం, కానీ నేను శ్రీలంకకు వచ్చి శ్రీలంక నుంచి దుబాయ్కి వస్తానని చెప్పి ఆయనకి చెప్పి అక్కడ ఏర్పాట్లు చేసి ఈయన శ్రీలంకకు బయలుదేరితే ఈయన్ని అరెస్ట్ చేశారు. సో ఈయన వేసినటువంటి ప్లాన్లన్నీ సర్వనాశనం అయిపోయి మొత్తం లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఆయన ఏ 37, 38గా వాళ్ళు కొడుకు కావచ్చు ఈయన కావచ్చు ఇరుక్కున్నారు. సో మద్యం కుంభకోణంలో సడన్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు రావడము, అదేవిధంగా ఉలిక్కి పడినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిందంతా మనమే కదా, ఎవరెవరినో పట్టుకొని వెళ్తా ఉన్నారు, సో ఇది ఇప్పట్లో తేలదనుకున్నాడు. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు రావడంతో మొత్తం తీగ లాగితే డొంక కదిలినట్లు బుక్ అయ్యారు. ఈ ప్రద్యున్మ ఎవరు, ఎందుకు 8.36 కోట్ల రూపాయలు నాదని క్లెయిమ్ చేశాడు అని చెప్పి అతన్ని కనుక ప్రశ్నిస్తే అతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు చెబుతాడు కాబట్టి ఇతన్ని దుబాయ్కి పంపించేశాడు. ఇంతకీ వీళ్ళిద్దరికి మధ్య ఉన్నటువంటి సన్నిహిత సంబంధం ఏందో చూద్దాం. ప్రద్యున్మ హైదరాబాద్లో స్థిరాస్తి వ్యాపారం చేసేవారు. తర్వాత వ్యాపారాన్ని తిరుపతికి విస్తరించి అక్కడ ఓ కార్యాలయం తెరిచారు. ఈ క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అతడికి మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రద్యున్మను ముందు పెట్టి వ్యవహారం నడిపించాలని ఒక దురాశతో ప్లాన్ వేసినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అడ్డంగా బుక్ అయ్యాడు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.